టైప్ ఆఫ్ వీడియోస్ చేసినాను. మరి నేను దానికి ప్రత్యేకంగా పేరు పెట్టను, క్వశ్చన్ మార్క్ నీకే వదిలేసా. బట్ వాళ్ళందరూ ఈ మధ్యన చూసుకుంటే నీతో బాగా ట్రావెల్ అవుతున్నారు, వెళ్తున్నారు. వాళ్ళందరూ నా ఫ్రెండ్స్, ఇన్స్టాలో ఫేమ్ అయిన వాళ్ళు. ఆపిల్, శివ, బాలన్న, వైజాగ్ సత్య అందరూ ఫ్రెండ్స్. సరేనోలే, అందరు నాకు ఫ్రెండ్స్. వైజాగ్ సత్య ఇచ్చాడా? నాకేం అంటే ప్రేమ అనురాగం ఏమైనా ఇచ్చాడా? డైలీ ఇస్తాడు, ఫోన్ చేసి పెడతాడు నాకు బాగా మెసేజ్ డైలీ. పెద్దగా పెట్టించుకుంటా మెసేజ్. నేను కూడా మెసేజ్ పెద్దగానే. సో కాదు అనిల్, అంటే ఇలాంటి కొన్ని వీడియోస్ చేసినప్పుడు నార్మల్గా సొసైటీలో చాలా చాలా వల్గర్గా అనుకుంటారు. సీరియస్ ఓపెన్గా మాట్లాడుకుంటే ఏదో నేను కూడా కాస్త ఫన్గా మాట్లాడాను, కానీ మనం ఫేస్ చేయలేం. నార్మల్గా ఒక మెసేజ్ కామెంట్ పెడితేనే అది అలా ఉంటుంది, ఎందుకు బ్యాడ్ కామెంట్ పెట్టారు అని. అలాంటి నువ్వు చేసే వీడియోలకు వచ్చేవన్నీ కూడా బ్యాడ్ కామెంట్లే వస్తాయి. సో ఎందుకు అలాంటివన్నీ ఫేస్ చేస్తూ చేయడం అవసరమా? దీని ద్వారా ఏమొస్తుంది? అలా ఏం లేదు, అట్లా జస్ట్ ఎంటర్టైన్. అంటే నాకు కూడా ఫస్ట్ ఫీల్ అయినా, తర్వాత ఇప్పుడు అట్లా కంటెంట్ ఇస్తేనే వైరల్ అవుతున్నాయి వీడియోస్. నేను ఫస్ట్ నార్మల్గా బాగా చేశాను, మంచి ఎక్స్ప్రెషన్స్ ఇచ్చాను, మంచి టాలెంట్ చూపించాను. బట్ నాకు వ్యూస్ లేవు, ఫాలోవర్స్ పెరగలేదు, అట్లా ఏం లేదు. బట్ నేను ఎప్పుడైతే ఓన్ వాయిస్ తో ట్రై చేసిన డిఫరెంట్ గా, అప్పుడు కొద్దిగా ఎంటర్టైన్మెంట్. ఇది డిఫరెంటా? డిఫరెంట్. సార్ నీకు అంటే డిగ్రీ చదువుకున్నావు, నువ్వు చదువుకోలేదంటే నేను ఏమన్నాను. సో చదువుకోను కాబట్టి ఇలా చేసిన వాళ్ళు ఏమంటారు చెప్పు? బట్ ఏమంటారు? నువ్వు నార్మల్ ఏమంటారు చెప్పు? ఎవరేమన్నారు? నేనైతే ఏమనట్లేదు. నువ్వేం కాదు, ఏమంటారు జనరల్ గా? నువ్వు స్టడీస్ చదువుకున్నావు, స్కూల్లో కాలేజీలు చూసావు, ఇలాంటి వీడియోస్ చేసినప్పుడు జనాలు ఏమంటారు చెప్పు? నన్నైతే ఇప్పుడు జనాలకి వెళ్తే ఏం అనట్లేదు, అందరు బాగానే చూస్తున్నారు. తప్పించుకోవడం చూడదు, కానీ తప్పించుకోవడం నేను ఏమంటున్నానంటే నిన్నేమంటారా నేను అనలా, అనిల్కి ఏం పేరు పెడతారా నేను అనలేదు. ఈ టైప్ ఆఫ్ కంటెంట్ వీడియోలు చేసిన వాళ్ళకి ఆడియన్స్ ఇచ్చే పేరు ఏంటి? నాకు తెలియదు ఏం బెదిరిస్తారు, మీరు చెప్పండి. ఇక్కడికి వచ్చిన వరకు అనిల్ అబద్ధం చెప్పడానికి అన్నారు, అందుకని వచ్చా. బట్ నువ్వు ఇక్కడ అబద్ధం ఏం లేదు. మరి నన్నైతే పబ్లిక్ లో నిన్న అన్నారని నేను అడగలేదు కదా. అనేది నాకెట్లా తెలుస్తుంది? ఇలాంటి వీడియోస్ నువ్వు చూస్తారు కదా, చదివావు కదా, ఇన్స్టాలో రీల్ చూస్తావు కదా, అమ్మాయిలవి చూస్తావు, అబ్బాయిలవి చూస్తావు, మధ్యలో ఉన్నవి చూస్తావు. సో అందుకని అడుగుతున్నా, ఈ వీడియోలు ఎవరు ఏమంటారు? నన్ను ఎవరు ఏమనట్లేదు. సార్ నిన్ను ఎవరైనా అడిగారా ఏమని? అదే రీల్స్ ఎందుకు ఇలా అట్లా అనలేదు. ఫస్ట్ లో వచ్చినాయి బ్యాడ్ కామెంట్స్, అవసరమా, మా ఫ్యామిలీ నుండి వచ్చినాయి, అవసరమా ఇట్లా బ్యాడ్ అనుకుంటున్నారు. బట్ ఇప్పుడు ఫేమ్ అయ్యాక అట్లే. మీ అమ్మగారికి తెలుసా? ఏమన్నారు? ఏం లేదు, ఫస్ట్ వద్దన్నది, తర్వాత నేను మళ్ళీ కంటిన్యూ చేసిన వాళ్ళని ఒప్పించి. ఫస్ట్ వద్దన్నారా? వద్దన్నారు. ఎలా ఒప్పించావు? నేనే అంటే ఇట్లా చెప్పుంటావులే, నీ కొడుకైనా కూతురైనా. లేదు అలా కాదు, నేను ఇప్పుడు జబర్దస్త్లో చాలా మంది చేస్తారు కదా, లేడీ గెటప్ వేస్తారు కదా, తప్పేముంది యాక్టింగ్ చేస్తే, తప్పేముంది అని అట్లా చేసిన. తప్పేముంది యాక్టింగ్ చేస్తే? సో చాలా మంది పెద్ద పెద్ద సెలబ్రిటీస్ లేడీ గెటప్స్ వేస్తారు కదా, తప్పేముంది అందులో? అట్లా కూడా నేను అనుకోని లేడీ గెటప్ అయితే తప్పలేదు, నేను కూడా అంతే. అట్లా ఇప్పుడు ఆఫర్ కోసమే, అలాంటి ఆఫర్ల కోసమే ఎదురు చూస్తున్నాను, జబర్దస్త్ ఆఫర్ కోసమే ఇలా చేస్తున్నాను. అంటే ఇలా మెలికలు తిరిగితేనే అలాంటి ఆఫర్లు వస్తాయా? అట్లని కాదు, టాలెంట్ చూపిస్తున్నాను. ఇన్స్టాలో చూపిస్తే ఈ టాలెంట్ ను గుర్తించి ఎవరైనా పిలిస్తే బాగుంటుంది. పిలిచారు ఉప్పల వాళ్ళు, వైజాగ్ సత్య వాళ్ళు పిలిచారు. ఎవరైనా జబర్దస్త్ లో హైపర్ ఆది కాసిగా ఉంటాడు మా బావ, అలాంటి వాళ్ళు ఎవరైనా పిలిస్తే. హైపర్ ఆది అంటే ఇష్టమా నాకు? కాసి అని పంచలు అంటే పిచ్చి, బాగా ఇస్తాడు పంచలు. ఆయనతో ఒక్కసారి చేయాలని ఉంది. ఏంటి? స్కిట్, జబర్దస్త్ స్కిట్, ఫన్ వీడియో కలవాలి, నాకు బాగా ఇష్టం. ఓకే. పూడూరు అంటే ఇది చాలా దూరంలో ఉంది, మొత్తం విలేజ్. సో స్టార్టింగ్ నీకు అసలు ఇన్స్టా ఎందుకు చేయాలనిపించింది? ఈ ఘోరాలన్నీ మా మీద ఎందుకు రుద్దాలనిపించింది? నాకు ఇన్స్టా ఫస్ట్ నార్మల్ గానే చేశాను నేను. అసలు ఎందుకు చేసినా చెప్పు ఫస్ట్. ఇలాగే సెలబ్రిటీ అవ్వడానికి, ఫేమ్ అవ్వడానికి. ఎందుకు చేస్తారు? అప్పుడే ఫిక్స్ అయిపోయావా ఆడియన్స్? అట్లా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. చేసిన నార్మల్ గా వీడియోస్ చేశాను, ఊపాను, 2-3 సాంగ్లకు ఊపాను, లైక్ రాలేదు. నడుము ఊపాను, అదే నడుము ఊపాను, 2-3 సాంగ్స్ చేశాను, అట్లా వైరల్ కాలేదు. ఆ తర్వాత ఒక రోజు నా అమృతతుల్య ఒకటి ఉంటుంది అన్నట్టు, ఆ షాప్ ఓపెనింగ్ నన్ను పిలిచిర్రు. అప్పటికి పిలిచి ఆ వీడియో చేసినాక అది ట్రోల్ అయింది, విజయగౌడ్ అని ట్రోల్ చేసిండు. తర్వాత అట్లనే అవి ట్రోల్ అయినాయి. సో ట్రోల్ చేస్తేనే బాగా పాపులర్ అవుతున్నట్టున్నావు. ట్రోల్సే, కానీ కొన్ని బ్యాడ్ కట్టాయి ట్రోల్స్, కొన్ని ఫన్నీ ఉంటాయి. సరే, నువ్వు ఎంత నవ్వుతూ మాట్లాడినా ఎక్కడో దగ్గర కొంచెం బాధ అయితే ఉంటుంది. అందులో మీకైతే ఇంకా బాధ ఉంటుంది, నాకు తెలుసు. చాలా మంది నేను తీసుకెళ్ళి ఇంటర్వ్యూలు చేశా, చాలా బాధ ఉంటుంది, బాగా కవర్ చేస్తున్నావు. బట్ అలాంటిది ఏదైనా అంటే
బయట వాళ్ళ నుండి వచ్చి బాధపడిన సిచ్యువేషన్ ఏదైనా ఉందా? బయట వాళ్ళు ఏదో మా ఫ్యామిలీ మా సొంత మా రిలేషన్స్ కొద్దిగా డిఫరెంట్ గా మాట్లాడారు. అప్పుడు కొద్దిగా బాధ అనిపించింది. అవసరం నాకు ఈ వీడియోస్ అనిపించింది. మరి బాగా వదిలేదు. feel అయినా. కొన్ని రోజులు ఆపిన ఇక వద్దులే అని ఆపిన. బట్ మళ్ళీ నాకు ఎంకరేజ్మెంట్ బాలన్న ఫోన్ చేసి ఎందుకు వీడియోస్ చేస్తలేవు, నీ ముందు టాలెంట్ చెయ్యి అని మంచిగా ఎవరు బాలు ఇదంతా చేసింది బాలు లేదు మళ్ళీ ఎంకరేజ్ చేసి బుద్ధిగా ఆడుకుంటున్నాడు. మళ్ళీ బుద్ధిగా ఆపేసేవాడిని మళ్ళీ వచ్చినాడు. లేదు మళ్ళీ చేశాను ఇక అలా వైరల్ అయింది. మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేసిన. ఇప్పుడు అందరూ ఓకే. కాదు అనిల్కి గర్ల్ ఫ్రెండ్ ఉందని విన్నాను, అవునా? లేరు గర్ల్స్ ఫ్రెండ్స్ చాలా ఉన్నారు. బాయ్ ఫ్రెండ్ డిగ్రీలో ఉన్నారు. ఇప్పుడు ఇన్స్టాలో చాలా ఫేమ్ అయిన బాయ్ ఫ్రెండ్. మరి బాయ్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్స్ మా బావలు చాలా ఉన్నారు. ఎంతమంది ఉన్నారు సార్? కౌంట్లెస్. రోజుకో బావతో వీడియో పెడతాను. అవును రోజుకో బావతో పెడతాను. చాలా సరే ఎక్కువగా అనిల్ బాయ్ ఫ్రెండ్స్ తో ఉంటారు, గర్ల్ ఫ్రెండ్స్ తో ఉంటారు? నేను అందరితో ఉంటాను. బాయ్స్ తో ఉంటాను, గర్ల్స్ తో ఉంటాను. నా ఫ్రెండ్స్ ట్రాన్స్జెండర్ ఉన్నారు, వాళ్ళతో ఉంటాను. అందరితో ఉంటాను, ఈక్వల్ గా ఉంటాను. వెరీ గుడ్, కరెక్ట్ పాయింట్ కి వచ్చినావు. ట్రాన్స్జెండర్ అంటే ట్రాన్స్ అంటే ట్రాన్స్ తెలీదా మీకు? మళ్ళీ తెలీదు, అడుగుతున్నా. నాకు కూడా తెలియదు, మీకు తెలియనప్పుడు నువ్వే అడిగా. నాకు అసలు ఆ పదమే అసలు నేను ఇప్పుడు ట్రాన్స్ అని చెప్పిన కదా. ట్రాన్స్ అంటే ఏంటి? హిజ్రాస్. హిజ్రాస్. సో అంటే వాళ్ళ అమ్మాయిల అబ్బాయిలా? అమ్మాయిల అబ్బాయిలు అంటే అబ్బాయి నుండి అమ్మాయికి మారిన వాళ్ళను హిజ్రా అంటే అలాంటి ఫీలింగ్స్ ఉంది. మరి అమ్మాయిల నుండి అబ్బాయిలుగా మారిన అమ్మాయిల నుండి అబ్బాయిలుగా మారిన నాకు తెలియదు. అలా తెలియదు. ఓకే, అబ్బాయిల నుండి అమ్మాయిలుగా మారిన మాత్రమే తెలుసు. నాకు అలా ఫ్రెండ్స్ ఉన్నారు చాలా మంది. సో ట్రాన్స్జెండర్స్ అంటారు. సో మీకు తెలీదా? కొన్ని ఇంత పెద్ద పొజిషన్ లో ఉన్నారు. కొన్ని తెలియదు కాబట్టి కొన్ని అడుగుతున్నాను. సో అయితే మొత్తానికి మీకు ఫ్రెండ్స్ ఉన్నారు చాలా. సో నువ్వు ఆనెస్ట్ గా చెప్తావు కదా నిజాలే. సో ఎందుకు అబ్బాయిల నుండి అమ్మాయిలకి మారారని నువ్వు ఎప్పుడో ఒక రోజు అడుగుంటావు కదా, ఏమన్నారు? వాళ్ళకి అలా ఫీలింగ్స్ ఉన్నాయి, అలా మారిపోయారు. నీకెప్పుడు పర్సనల్ గా నేను అడగను కదా. నీకు ఎప్పుడు నుండి తెలుసు? నాకు ఇప్పుడు ఇన్స్టాలో ఫేమ్ అయినప్పటి నుంచి ఫ్రెండ్స్. నీకు వేరే ఫీలింగ్స్ ఏమైనా ఉన్నాయంటే? నాకు ఎలాంటి ఫీలింగ్స్ లేవు, నేను నార్మల్ గానే ఉన్నా. ఎవరి మీద ఫీలింగ్స్ లేవు నీకు? నీ మీద ఉన్నాయి ఇప్పుడు ఫీలింగ్స్ అయితే ప్రెసెంట్. మీ బావ మీ అలా చూసి. సో కాదు, నార్మల్ గా నీకేమైనా ఫీలింగ్స్ వస్తాయా అమ్మాయిలు చూస్తే? అమ్మాయిలు చూస్తే నాకు ఒకప్పుడు ఇలియానా అంటే బాగా ఫీలింగ్ ఉండే. బట్ ఇప్పుడు తనకు బండలాగా అయింది కదా. పూజ హెగ్డే బాగా ఇష్టం, సాయి పల్లవి కూడా చాలా ఇష్టం. సెలబ్రిటీలు అని చెప్పకు, నార్మల్ గా ఉన్న వాళ్ళలో ఎవరంటే ఇష్టం? నార్మల్ గా అట్లా చెప్పా నేను. అంటే ఉంటారు కదా ఈదులో మన గర్ల్ ఫ్రెండ్స్ ఉంటారు కదా. అంటే ఫ్రెండ్స్ ఉన్నారు అట్లా. లవర్ అమ్మాయిలో ఫ్రెండ్స్ ఉన్నారు, అబ్బాయిలో బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు. మా బావలు ఉన్నారు, ఫ్రెండ్స్ ఉన్నారు. బావలు ఎందుకంటారు? బాయ్ ఫ్రెండ్స్ అనుకోండి, బాయ్స్ ఫ్రెండ్స్. నాకు నచ్చితే బావ అంటాను, నచ్చకపోతే ఫ్రెండ్. ఎందుకు బావ అనుకో? అంటే అట్లా హెల్ప్ చేసిన వాళ్ళని బావ అంటాను. వీడియోస్ కి హెల్ప్ చేసి. ఏ హెల్ప్? వీడియోస్ కి క్లారిటీ చూసామే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.